ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు అనేవి వస్తాయంట. మరి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో అయితే తెలుసుకోండి. మరేంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలను ప్రకటించింది కదా. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకంలోనూ అమలు చేయబోతున్నట్లుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు ఇచ్చి అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12వ తేదీన ఈ పథకాన్ని అర్హత ఉన్న 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో 8,745 కోట్లు జమ చేస్తారట. మరి అలాగే తల్లికి వందనం పథకం ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులట. మరి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి ఎంత జరుగుతుంది ఏంటంటే ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మరి తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించింది. ఈ సర్వే డేటాను మరియు పాఠశాల విద్యాశాఖ డేటాను అనుసంధానం చేసి లబ్ధిదారులకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ అధికారులు, విద్యాశాఖ మరియు ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మరి తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన సూచనలు ఏంటి? తల్లులకి ఈకేవైసీ పూర్తయి ఉండాలి. తల్లి బ్యాంక్ అకౌంట్ వాడుకలో ఉండాలి అండ్ ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి. మరి ఈ ఎన్పిసిఐ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. మీకు ఐకార్డ్స్లో కూడా ఇచ్చాను. సో ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే తల్లికి వందనం పథకం లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు ఎన్పిసిఐ స్టేటస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా హౌస్ హోల్డ్ డేటాబేస్లో తల్లులు మరియు విద్యార్థులు నమోదై ఉండాలి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.